ఇక్కడ ది వైర్ కథనం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏపీ గురించి ఆయన రాశారు చాలా క్లియర్గా. ఈజ్ దర్ ఎనీ మిస్చేఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ ఏపీ 2024 పోల్ అని 2 కీలకమైన పదాలు ఉపయోగించారండి, మిస్చీఫ్ అండ్ మిరాకిల్ అని చెప్పి. నిజంగా అవే అనుమానాలు ఉన్నాయి కౌంటింగ్ తర్వాత చాలామందికి. సో ఈ నేపథ్యంలో ప్రజలందరికీ కూడా తెలియాలి, వైర్ కథనం ఎప్పుడైతే వచ్చిందో ఈ కథనం నేపథ్యంలో ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుతున్నామో ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరామ్ మస్తాన్ వలి పేరు ఈ వైర్ కథనం నేపథ్యంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఎన్నికలకు ఆయన ఇచ్చినటువంటి ప్రెడిక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రెడిక్షన్ నిజం కాలేదు. ఎప్పుడైతే వైర్ కథనం వచ్చిన తర్వాత నిజంగా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉంటే ఆరామ్ మస్తాన్ వలి నాడు ఏం చెప్పారు అది ఖచ్చితంగా 100కి 100 రూపాయలు జరిగి ఉండేదని చెప్పి ఒక వాదన ఇప్పుడు ప్రజల్లో వస్తుంది, క్రమంగా బలపడుతుంది. సో ఈ నేపథ్యంలోనే సార్ మీరు చెప్పండి, మీ ప్రస్తావన ఇప్పుడు అందుకే నేను తీసుకురాదలిచాను. ముఖ్యంగా వైర్ కథనం తర్వాత మీ యొక్క వాల్యూ ఏంటి, మీరు అప్పుడు ఏం చెప్పారు, ఎందుకు జరగలేదు అనేది ఇప్పుడు అందరూ దీనిపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. రెహమాన్ గారు, నా ప్రిడిక్షన్ తప్పైందని నేను మాట్లాడలేదు. ఒకవేళ ఒప్పై ఉన్నా కూడా నేను మాట్లాడకుండా ఏం ఆగను. అంతే కదా. సో నా ప్రిడిక్షన్ తప్పులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి నేనైతే సంబంధాన్ని అంటగట్టదలుచుకోలేదు. ఎందుకు అంటగట్టదలుచుకోలేదంటే, ఓకే నా ప్రిడిక్షన్ అయిపోయింది, నా ప్రిడిక్షన్ గురించి నేను వివరణ ఇచ్చాను. నా ప్రిడిక్షన్ అనేటువంటిది ఒక అంచనా. అవును సరే, అంచనా విఫలమైంది, ఓకే. కానీ ఇప్పుడు చెప్పినైతే నిజాలు కదా. అంతే కదా. ఫామ్ 20 అనేటువంటిది 108 రోజుల వరకు పెట్టలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టలేదు. ఇది నిజం, ఇది ఎవరు కూడా మార్చేది లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో 20 రోజుల లోపలనే వీవీప్యాట్స్ని అలాగే చిప్స్, మెమరీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బర్న్ చేయమని స్టేట్ సిఇఓ ఎవరైతే ఉన్నారో మీనా గారు అందరికీ లెటర్ రాశారు. ఇది నిజం. లెటర్ రూల్స్కి విరుద్ధంగా ఎలా ఆయనే సమాధానం. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పాను అదంతే. ఆ కాగితాలు అయితే మన దగ్గర ఉన్నాయి, ఏదైతే ఆయన సర్క్యులర్ ఏదైతే ఉందో ఇది వాస్తవం. మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాల్లో ఇవి 2 స్పష్టంగా వాస్తవాలు. మూడో వాస్తవం ఏమిటి, పోలింగు 67.50 అన్నారు, ఆ తర్వాత సుమారుగా 76 అన్నారు, ఆ తర్వాత 81.86 అన్నారు. ఓకే, ఈ పెరుగుదల 3-4 రోజుల తర్వాత మీరు అనౌన్స్ చేశారు. ఇది నిజం కదా. డే టు టైం అన్నీ ఉన్నాయి కదా, ఇది నిజం కదా. దీంట్లో ఏం మార్పు లేదు కదా. సో ఈ విధంగా భారతదేశంలో ఇంకేదైనా రాష్ట్రంలో మీరు ఈ విధంగా పెంచారా, లేదు ఈ విధంగా ఇంత సమయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కదా, ఇవి ఎవరు మార్చలేరు కదా. మార్చలేరు కదా. సో మీరు 4 రోజులు 3 రోజులు సమయం తీసుకున్నారు దీన్ని చేయడానికి. చేసి మీ వెబ్సైట్లోనే మీరేం పెట్టుకున్నారు, ఏ 2 గంటలకి ఎంత ఓటింగ్ పెరిగింది అనేది మీరు ఇచ్చారు. ఇది వాస్తవం కదా. సో మీరే 11:45 నుండి 2 గంటల మధ్య సుమారు 5.36% ఓట్లు పెరిగినాయని మీరే చెప్పారు. ఇది వాస్తవం కదా. సో 5.36 ఎక్కడెక్కడ పెరిగినాయి, 3,500 పోలింగ్ బూతుల్లో మాత్రమే పెరిగిందని మీరు చెప్పారు. అవును, ఇది ఎవరు మార్చలేరు కదా. ఇది ఆరామ్ మస్తాన్ సర్వే కానీ దీనికి సంబంధం లేదు కదా. అంటే 5.36% అంటే పోలైనటువంటి 3,33,00,000 ఓట్లలో ఇది ప్రతి పోలింగ్ బూత్ ఓవరాల్గా 17,85,000 ఓట్లకు సమానం. 17,85,000 అంటే 3,500 పోలింగ్ బూత్లో 510 ఓట్లు. మీరేం చెప్పదలుచుకున్నారు, కేవలం 2 గంటల 15 అంటే ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:45 దాకా పోలుగానటువంటి ఓట్లు కేవలం అర్ధరాత్రి 11:45 నుండి 2 గంటలు అంటే 2 గంటల 15 నిమిషాల్లో 510 ఓట్లు పెరిగినవి అని మీరు చెప్పదలుచుకున్నారు. ఇది నిజం కదా, మీరు చెప్పదలుచుకున్నది నిజం కదా. అవును. ఇవన్నీ పెట్టుకొని మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ చెప్పదలుచుకుంటే చెప్పండి, ఎస్ నిష్పక్షపాతంగా ఎటువంటి మ్యానిపులేషన్ లేకుండా ఎన్నికలు జరిగినాయి అని చెప్పండి. కనీసం అదైనా చెప్పకుండా అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటే, సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంటే మీరు మాట్లాడకపోతే ఎట్లా? ఓకే, ఆరామ్ మస్తాన్ సర్వే నిజమయ్యేదా, ఫెయిల్ అయ్యేదా? ఆరామ్ మస్తాన్ సర్వే నిజం కాకపోయినా రాష్ట్రానికి దేశానికి వచ్చి పెద్ద సమస్య ఏం లేదు. ఆరామ్ మస్తాన్ సర్వే నిజమైందనుకోండి, ఆరామ్ మస్తాన్కి ఇంకొద్ది క్రెడిబిలిటీ పెరిగిద్ది. నిజం కాలేదనుకోండి, కొద్ది క్రెడిబిలిటీ తగ్గిద్ది. కానీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఈ జరుగుతున్నటువంటి ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో దీనివల్ల ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ పూర్తిగా జీరో అయిపోయింది కదా. ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ జీరో అయితే స్టేక్ హోల్డర్స్ అయినటువంటి దేశ ప్రజలు
అభద్రతా భావానికి లోన్ అవుతారు కదా. అనామస్తం సర్వే ఫెయిల్ అయితే ప్రజలకి అభద్రతా భావానికి లోన్ గారు, కానీ ఇదైతే లోన్ అవుతారు కదా. కాబట్టి నా సర్వే ఏమైంది అనే దానికంటే కూడా మొదటి నుండి నేను గట్టిగా మాట్లాడుతున్నది ఎలక్షన్ కమిషన్ విషయంలో డెఫినెట్లీ ఒక మిస్చీఫ్ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక అట్టర్ ఫెయిల్యూర్ ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నది. కారణాలు ఇవన్నీ. అవును. అరే దేశమంతా అరే నాయన నువ్వు 108 రోజుల పాటు ఫామ్ 20 ఎందుకు పెట్టలేదురా బాబు అంటే నువ్వు సమాధానం చెప్పకపోతే ఎట్లా? అవును. ఏది చెప్పు. మా దగ్గర కంప్యూటర్లు పనిచేయలేదని చెప్పు, మా ఇంటర్నెట్ పనిచేయలేదని చెప్పు, మా దగ్గర వర్కర్లు లేరని చెప్పు, లేదు మా కాగితాలు దొరకలేదు పోయినాయి అని చెప్పు. ఏదో ఒకటి చెప్పాలి కదా. అవును. నువ్వేం చెప్పకుండా 108 రోజులు ఆంధ్రప్రదేశ్ ఫామ్ 20 ఎందుకు ఆపేవరా బాబు అంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్లుగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తే ఎట్లా? చెప్పు, ఏదో కారణం చెప్పు. నీకు ఏదో కారణాలు ఉండి ఉంటాయి కదా చెప్పడానికి. ఎస్, ఈ కారణం వల్ల మేము 108 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ పెట్టలేకపోయాం. చెప్పు, ఎందుకు చెప్పట్లేదు? ఎస్, ఈ కారణం వల్ల మేము 20 రోజుల్లోనే తగలబెట్టమని చెప్పాం, వీవీప్యాట్స్ని మెమరీ కార్డ్స్ని తగలబెట్టమని చెప్పాం. ఈ కారణం వల్ల చెప్పాం. చెప్పు. 45 రోజులు సమయం ఉన్న 20 రోజులు తగలబెట్టమని చెప్పాం. మాకు ఈ కారణాలు ఉన్నాయని చెప్పు. ఏందో నీ కారణం చెప్పు. మేము కూడా తెలుసుకుంటాం కదా. నీ కారణం సహేతుకమైనది అయితే ఇంకెవరో మాట్లాడం కదా. నీ సహేతుకమైన కారణమే నువ్వు అసలు కనీసం మీడియానే ఇంట్రెస్ట్ చేయవు ఆ విషయంలో. ఎందుకు చెప్పవు? అలాగే అర్ధరాత్రి 11:45 నుండి 2 గంటల వరకు లక్షలాది ఓట్లు పోలైనయా? చెప్పు, ఏంటో కారణం, ఎందుకు పోలేని చెప్పు. ఏంది ఆ 3,500 పోలింగ్ బూతులు ఎక్కడో చెప్పు. ఆ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తీవు నువ్వు? ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు. సరే, వాళ్ళైతే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిరాకరించారు. యాక్చువల్లీ రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు ఏకంగా 3,500 పోలింగ్ బూతుల్లో పోలింగ్ అంటే చిన్న విషయం కాదు అది, అంతే కదా. అది కూడా వీళ్ళు చెప్పినట్టు 5% అయితే దాదాపు ఆ ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి 50% పోలింగ్ జరిగి ఉండాలి. అవును. ఇది ఏకంగా అర్ధరాత్రి దాటిన తర్వాత 11:45 అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి దాటాకే. ఆ సమయంలో అంటే అన్వాంటెడ్ టైంలో అంత పోలింగు అన్ని బూతుల్లో జరగడం అనేది నిజంగా ఒకవేళ జరిగి ఉంటే మరుసటి రోజు పేపర్లో వచ్చిండేది, వీడియో క్లిప్పింగ్స్ వచ్చిండేది టీవీలో. మీడియా కెనాట్ మీడియా అయితే మీడియాని మేనేజ్ చేయలేరు. మీడియా అయితే దాన్ని తప్పించుకొని బయటకు పోదు కదా. మేనేజ్ చేసిన ఒకరిద్దరు మేనేజ్ చేస్తారు, మొత్తం మీడియా అనేది మేనేజ్ చేయలేరు కదా. ఒక్క మీడియాలో కూడా అటువంటి సంబంధించిన క్లిప్పింగ్ రాలేదు, ఒక మీడియాలో కూడా క్లిప్పింగ్ ఆర్టికల్ రాలేదు. ఫ్యాక్ట్ ఇది. అసలు ఈ స్థాయిలో అసలు ఎక్కడన్నా నియోజకవర్గం 1-2 దగ్గర ఈవీఎంలు మొరాయించినాయి అంటే ఓకే, జనరల్ గా జరిగే ప్రక్రియ, మనం ఏమి దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో మీకు జరిగినప్పుడు ఎక్కడో దగ్గర నమోదు కావాలి, రికార్డు కావాలి కదా జరిగింది. సమ్వేర్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్, సమ్వేర్ ఇట్ షుడ్ బి రికార్డెడ్ కదా. ఎక్కడ లేకుండా నువ్వేం మాట్లాడకుండా, ఎంత ఘోరం అంటే ఏదైనా ఒక టీవీలోనో ఏదన్నా డిజిటల్ ఛానల్లో నా ఇంటర్వ్యూ వస్తే అదేందో నాకు తెలియదు, నా ఇంటర్వ్యూ కింద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. ఏమని? ఎన్నికల వ్యవస్థలో మీకున్న సందేహాలు నివృత్తి చేయడానికి ఈ కింది బటన్ నొక్కడని వస్తుంది. మీరు గమనించండి, నా ఇంటర్వ్యూ టెలికాస్ట్ ఏ ఛానల్ అయినా సరే, అది శాటిలైటా డిజిటల్ అని పక్కన పెడితే నా టెలికాస్ట్ అవుతున్న కింద కంటిన్యూగా ఉంటుంది అనమాట ఎలక్షన్ కమిషన్ యొక్క అడ్వర్టైజ్మెంట్. దీంతో సమస్యలు పరిష్కారం అవుతాయా? అదే కదా. నేరుగా 4-5 ప్రశ్నలు సంధిస్తున్నావు, 4-5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కానీ నీ ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అవన్నీ ఒక లిస్టు ఒక వెబ్సైట్ పెట్టేసి అది చదువుకోమంటే ఏంటి దాని అర్థం? అంటే ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడే వాళ్ళ ఇంటర్వ్యూ కంటే కూడా ఇవి చదవండి అని చెప్పడం మీ ఉద్దేశమా, లేకపోతే ఏంటి అసలు? ఇక్కడ ఇంకొకటి, మీరు చెప్పిన దాని ప్రకారం మీ ప్రెడిక్షన్ అసలు ఎన్ని ఇచ్చారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి? 94 to 104 అనేది మా ప్రిడిక్షన్ అండి. 94 to 104 94 to 104 అంటే 99 వరకు, అంటే +or-5 అన్నట్టు 99 వరకు వస్తాయనేటువంటిది మా అంచనా ఆ రోజు. అంటే సుమారుగా ఆ లెక్కన 76 నుండి 80 వరకు కూటమికి వస్తాయనేది మా అంచనా. అంతే. సో మేమేమి ఏకపక్షంగా ఒక పార్టీ వస్తుందని ఇవ్వాల, చెప్పలేదు. పోటాపోటీగా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా అండి పోటాపోటీగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇచ్చాం. ఎక్కడ కూడా మేము ఏకపక్షంగా అసలు ఎక్కడ ఇవ్వలేదండి. తర్వాత ఎప్పుడు మీరు ఫలితాల తర్వాత మీరు చాలా కాలం సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంటే జనరల్గా ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మనం ఏ విషయం అని మాట్లాడాలి. నేనైతే ఫామ్ 20 గురించి రోజు పోరాడుతూ ఉన్నా. అవును, లేఖలు పోరాడారు ఆ విషయంలో నాకు బాగా గుర్తు. లేఖలు రాస్తా ఉన్నా, తెలిసినటువంటి పెద్దల చేత ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేయించా.
అదేందా ఫామ్ 20 పెట్టకుండా ఇదేం ఎలక్షన్ అయ్యా అని నేను మాట్లాడిస్తూనే ఉన్నా. సో ఆ ఫామ్ 20 వచ్చిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది అనేది ఎదురు చూసాం. సరే 4 నెలల తర్వాత వాళ్ళు ఫామ్ 20 పెడితే ఇక అప్పుడు మళ్ళీ రీసర్వే చేసుకోవడానికి కూడా మాకు స్కోప్ లేదు. ఎందుకంటే జనాలు మర్చిపోతారు. అంటే ఆ ఎలక్షన్ మూడ్లో నుండి 10-15 రోజుల్లోనే ఎలక్షన్ మూడ్ నుండి బయటకు వచ్చేస్తారు. 4 నెలలు ఎవరు కూడా ఆ మూడ్లో ఉండరు. సో నేను సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే జనరల్గా మాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో పెద్దగా ఏం లేవు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ దీని తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, అవును. మా ప్రిడిక్షన్ మీరు అందరూ చూశారు. పర్ఫెక్ట్ డాట్ ప్రిడిక్షన్ వచ్చేసింది. లేదు సార్, మీ ప్రెడిక్షన్ విషయంలో వేరే డౌట్స్ ఏమీ లేవు ఎవరికి. మీ ప్రెడిక్షన్స్ కోసం చాలామంది ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏ రాష్ట్ర ఎన్నికలైనా సరే ఆరా సంస్థ ఏం చెప్తుంది, ఆరా మస్తాన్ వాళ్ళు ఏం చెప్తారని ఒక ఆసక్తి, ఒక ఇది ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు కదా, కానీ ఇప్పుడు మీరు సైలెంట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. తల ఎత్తుకుని సగర్వంగా చెప్పండి, ఆరా మస్తాన్ వాళ్ళ అంచనా తప్పలేదు అని చెప్పండి. ఎందుకంటే ఈ మిస్చీఫ్ ఏదైతే పరకాల ప్రభాకర్ గారు బయట పెట్టారో, ఈ మిస్చీఫ్ జరిగి ఉండకపోతే వాట్ యూ హ్యావ్ ప్రెడిక్టెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ విల్ బి రైట్ అని. రేవణ్ గారు, నేను తల ఎత్తుకున్నా తల ఎత్తుకోకపోయినా దేశానికి ప్రజాస్వామ్యానికి దేశానికి ప్రజాస్వామ్యానికి అని కాదు సార్ ఇక్కడ చెప్పాలి. బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం తలెత్తుకొని ఉండాలండి. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఆల్వేజ్ తలెత్తుకొని ఉండాలి. అది ఏ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందో ఆ రోజు భారత ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడింది. కాబట్టి నేను కానీ నా సంస్థ కానీ మేము చాలా చిన్నవాళ్ళం. మా ఏమంటారు, మా రెప్యుటేషనో మా డిగ్నిటీనో పెద్దగా ఇదేం కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇన్ని ప్రశ్నలు దాని ముందు పెట్టుకొని వాళ్ళు చెప్పలేకపోవడం అనేది మాత్రం ఇది ఏమాత్రం మంచిది కాదండి. ఎందుకంటే దేశంలో అనేక మంది మాట్లాడుతున్నప్పుడు సరే ఓకే, సాధారణమైనటువంటి వ్యక్తులకి మీరు సమాధానం చెప్పరు. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మాట్లాడితే కూడా మీరు చెప్పకపోతే ఎట్లా?